ఎక్కడైనా అమ్మే, కానీ భక్తులకు కలిగిన అనుభవాలు వారిలో నమ్మకాన్ని పెంచాయి. అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటుంది అనే భావన అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తమిళనాడుకు సరిహద్దులో ఉన్న సూలూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది శ్రీ చెంగాలమ్మ. మరి ఈ ఆలయ ప్రత్యేకతలు ఈ స్టోరీలో చూద్దాం. పదో శతాబ్ది కాలంలో ఈ గ్రామం పేరు సుబగిరి. ఒక గొల్లెపల్లిలో రోజు మాదిరిగానే పశువులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని ఆ శిల ఆసరాతో ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దున్నుముతున్న దేవి విగ్రహం కనిపించింది. పశువులు కాపరి చూసి గ్రామ పెద్దలకు తెలిపాడు. గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకొచ్చి ఒక రవి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు. మరుసటి రోజు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి ఉంది. మహిషాసుర మర్దిని స్వయంగా వెలిసి ఉండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు కలలో అమ్మవారు కనపడి తాను అక్కడే ఉండాలని చెప్పడంతో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అసుర సంహారిణి అయిన శాంతమూర్తిగా కొలువు తీరడం వల్ల తేన్ కాశీ అని పిలిచేవారు. కాలక్రమంలో అదే చెంగాలిపేటగా పిలువబడి చివర్లో ఆంగ్లేయుల పాలనలో సూలూరుపేటగా మారింది. ఊరు పేరు వెనుక మరో కారణం కూడా చెప్తారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాలు తిప్పటం ఒక ఆచారంగా వస్తుంది. అదే సూలూరుపేటగా మారిందంటారు. సువిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది. తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజగోపురం నిర్మించారు. ఉప ఆలయాల్లో గణపతి, లింగరూప కైలాసనాథుడు, నాగదేవతలు కొలువుదీరి దర్శనమిస్తారు. నూతనంగా నిర్మించబడిన ప్రధాన ఆలయం ముఖమండపంలో నవదుర్గా రూపాలను సుందరంగా మలిచి నిలిపారు. గర్భాశయంలో సర్వాలంకరణ భూషితిగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి కొలువై ఉంటారు. ఆలయం నిర్మించినప్పటి ఇప్పటి వరకు కూడా బలిజ కులిస్టులే పూజాధికారులు నిర్వహిస్తున్నారు. రోజంతా భక్తులు సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. చాలా సంవత్సరాల క్రిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడట. అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారట. కానీ అమ్మవారు స్వప్నంలో నాకు, నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒక చోట ఉంచారు. ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్కమలిచి పెద్ద వృక్షంగా ఎదిగింది. ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమ అన్నట్లుగా వృక్షం మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొంటారు. ఈ వృక్షం దగ్గర నాగలింగం, నవగ్రహ మండపం ఉంటాయి. సంతానాన్ని కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఉయ్యాలను కడతారు. నియమంగా ప్రదక్షిణలు చేస్తారు. నా పేరు మన్నెముద్దు పద్మజ. మేము ఇది సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం మందు మేము మాకెంతో నమ్మకం. అంటే ఇక్కడి నుంచి తమిళ, కర్ణాటక నుంచి కూడా మనకి భక్తులందరూ వస్తుంటారు. మనకి నమ్మకం లేకపోతే అంతమంది రారు. అందులో ప్రతి అమావాస్యకి అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనము ఈ చెంగాలమ్మ పరమేశ్వరి టెంపుల్ అందు ఉంటుంది. నాకు అనుభవం అయితే నాకు చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఆమె రప్పించుకొని నా దగ్గర పని చేసుకుని నన్ను బయట వేసింది. అది మాత్రం నా అనుభవం ఖచ్చితంగా. అంటే సీరియస్గా ఉండిందాన్ని నేను బయట వచ్చేసాను అనమాట. ఆమె దానివల్ల మేమేంటంటే వదలం ఆమెని. మనకి ఎన్ని పనులు ఉన్న ఇంట్లో మాత్రం మేము ఏదైనా సేవ చేయడానికి ఇది దేనికైనా మేము ముందుంటాం అనమాట. అమ్మవారి మహిమ అంత ఇంతని మనం చెప్పలేము. అందులో మన ప్రపంచంలోనే నాకు తెలిసి తలుపులు లేని అమ్మవారు ఏంటంటే మన చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయమే తలుపులు లేని ఆలయం. ఎందుకంటే తలుపులు తెచ్చి పెట్టారు ఆమెకి ఇది తలుపులు పెట్టాలని. దానిలో మొలకలు వచ్చేసిందంట. ఎందుకంటే ఆమె నాకు తలుపులు లేకుండా ప్రతి ఒక్క భక్తుడు నన్ను చూసి తరించాలి అనే ఒక ఉద్దేశంతో ఆవిడ తలుపులు పెట్టనీయకుండా చేసేసింది అనమాట. దానివల్ల అందరూ ఏంటంటే అందరికీ అనుభవం ఉంది. పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా చెట్టు దగ్గర ఉయ్యాలు కట్టే పిల్లలు పుడుతుందన్న ఒక నమ్మకం ఉంది. దానివల్ల అందరూ మన చెంగాలమ్మ పరమేశ్వరిని అందరూ అమితంగా నమ్మడానికి కారణం అంటే ఆమె కోరిన కోరికలు తీర్చుతుందని ఒక నమ్మకంతో అందరూ వస్తున్నారు.
ప్రతినిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు, అర్చనలు, సేవలు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారి ప్రీతికరమైన నవకళాస అభిషేకం, మహాచండీయోగం, అర్జిత సేవలుగా భక్తులు సౌకర్యార్థం నిర్వహిస్తున్నారు. వివాహము, ఉపనయనం, పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోవడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లున్నాయి. విశాల మండపము, వసతి గదులు, అందుబాటు ధరలతో దేవస్థానం ఏర్పాటు చేసింది. గణపతి, నవరాత్రులు, ఉగాది, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భాల్లో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. దసరా నవరాత్రులో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాక తమిళనాడు నుండి కూడా భక్తులు తరలి వస్తారు. నా పేరు పద్మజ. నేను నెల్లూరు నుంచి వచ్చాను. మేము చాలా సంవత్సరాల నుంచి అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుంటాము. చాలా మహిమ గల అమ్మవారు. అమ్మకి 7 yearsకి ఒకసారి బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు. నాకు ఎందుకంటే నమ్మకము అమ్మవారికి. మేము ట్రావెల్స్, మాది ట్రావెల్స్ ఉంది. ఎప్పుడు చెన్నైకి వెళ్ళాలి, కానీ ఇంతవరకు మంచిగా ఉన్నాము అంటే అమ్మవారి దయ వల్లనే చాలా బాగా ఉన్నది. మా అబ్బాయి చదువుకునేటప్పుడు కూడా నేను మంచి పొజిషన్లోకి వస్తే అమ్మకి దండం పెట్టుకోవాలని అనుకున్నాము బ్రహ్మోత్సవాలకి. మా అబ్బాయి అలాగనే మంచి పిహెచ్డిలో ఏరోస్పేస్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. కాబట్టి నాకు అమ్మవారి మీద చాలా నమ్మకం ఉంది. సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరికి 7 సంవత్సరాలకు ఒకసారి మే, జూన్ నెలల మధ్య బ్రహ్మోత్సవాలు జరుపుతారు. 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలిహరణతో ప్రారంభమవుతాయి. 2వ రోజు నుండి 4వ రోజు వరకు సుడిమానుకు చక్రం, నల్లమేక, పూలమాల, పాలవెల్లి, మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు. 3వ రోజున మహిషాసురమర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. లోక కంటకుడైన మహిషాసురుని మహంకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు 5వ రోజున కాళింది నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరుని పుష్ప పల్లకిలో ఊరేగిస్తారు. ఈ 7 రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వసింహానంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు. మహిమగల తల్లిగా, కోరిన వరాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుతీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం నెల్లూరు పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూలూరుపేటలో ఉంది. భక్తులు ఏ కార్యక్రమం ఉన్నా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తే నిర్విఘ్నంగా పూర్తవుతాయి. సో ఇది చూశారుగా కాళంగ నది ఒడ్డున వెలిసినటువంటి సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ దేవస్థానం గురించి. ఈ దేవస్థానంలో ప్రతినిత్యం కూడా పూజలు అందుకుంటూ ఈ దేవస్థానంలో తలుపులు లేకుండానే ప్రతినిత్యం ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, సూలూరుపేట నుంచి. For more videos like this, subscribe Big TV channel.